అసలు జీటీఎం అంటే ఏంటి ప్రణీత్? జీటీఎం దీన్ని చాలా రాగా మాట్లాడదాం మనం. జీటీఎం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చరణ్ చెప్పాలంటే. మన యూత్ ఎగ్జాంపుల్స్ కింద మాట్లాడుకోవాలంటే ఒక చిన్న ప్రపోజల్ కింద తీసుకో. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రపోజ్ చేయాలనుకో, లెట్స్ టేక్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దీన్ని జీటీఎం అయితే ఎట్లుంటది? సో జీటీఎంలో హూ ద టార్గెట్ ఆడియన్స్, ఆ పాప ఎవరు, ఓకే. దిస్ ఈస్ ద టార్గెట్ ఆడియన్స్. వాట్, ఆమెకి ఏమేమి ఇష్టం, యు ఆర్ ద ప్రోడక్ట్ హియర్. యాజ్ అన్ ఇండివిజువల్ యు ఆర్ ద ప్రోడక్ట్. వాట్ ఈస్ ద వాల్యూ ప్రపోజిషన్, వాట్ డస్ షీ లైక్, ఓకే. ఫ్లవర్సా క్యాట్సా ఏంటి, ఇది తెలుసుకో ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే ఛానల్, వేర్ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్. కెఫే దగ్గర కలుస్తావా, మూవీకి వెళ్తావా, లేకపోతే గార్డెన్కి తీసుకెళ్తావా. సో దీస్ విల్ బీ ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వేర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ప్రోడక్ట్ విచ్ ఈస్ యూ. ఓకే. అండ్ లేటర్ కమ్స్ ద రిటెన్షన్ పార్ట్. ఇవంతా వర్కౌట్ అయింది, మాట్లాడుతుంది అమ్మాయి అంటే కనుక దెన్ నెట్ఫ్లిక్స్, డేట్ నైట్స్, అర్థమవుతుంది కదా. సో దిస్ ఈస్ రిటెన్షన్. సో నౌ ద పర్సన్ యూఆర్ హోల్డింగ్ ఆన్ టు. సో ఫస్ట్ డేనే పోయి నువ్వు ప్రపోజ్ చేసి ఉంటే కనుక మొత్తం జీటీఎం ఫెయిల్యూర్ అది. ఓకే. GTM is like how do you effectively move your creation or product, let's say, creation or product to your customers ఓకే. profitably and effectively. That is GTM in single liner. అయితే the who, the target audience. ఒక ప్రోడక్ట్ తీసుకో, సర్వీస్ తీసుకో, ఏదైనా తీసుకో, నీకు హైరార్కీ ఇస్తా, ట్రీ. వాట్ GTM డస్, గో టు మార్కెటింగ్ అంటే గో టు మార్కెట్. సో హూ ఇస్ ద టార్గెట్ ఆడియన్స్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ప్రపోజిషన్, వాట్ ఆర్ యూ సాల్వింగ్ అక్కడ, Okay. సిచ్యుయేషన్ ఏంది. దెన్ వేర్, సాల్వ్ చేసిన తర్వాత దీన్ని నువ్వు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నావు, వాట్ ఆర్ ద ఛానల్స్ ఫర్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత హౌ ఇస్ ద సేల్స్, మార్కెటింగ్, ప్రైజింగ్. సో దిస్ విల్ బి ద రిటెన్షన్ పార్ట్. సో ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ మూవింగ్ యువర్ ప్రోడక్ట్ టు ద రైట్ ఆడియన్స్ ఇన్ ద రైట్ స్పేస్, right time, with the right price, through right channel. ఓకే. That is GTM.